ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా రిటైర్మెంట్ అని బాధపడుతున్నారు చెప్తే నేను మాత్రం బాధపడట్లా. ఎందుకంటే ఆయన రిటైర్ అయ్యి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆయన్ని వదిలిపెట్టం, పోతలాగా పీడించుకుని తింటాం. మీరు కాదు నవ్వండి. ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా, ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా ఆయన ఎక్కడున్నా సరే ఖచ్చితంగా ఆయన తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ నేను నిలబెడతాను. ఆయన వదిలిపెట్టి ప్రసక్తే లేదు. ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను పీడ విరగడైందని అనుకోవచ్చు, కానీ మేము మాత్రం ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదు. సో ఎస్ఎంసి చైర్మన్గా నేను ఎంపిక ఇప్పటికీ సుమారు 14 నెలలు అయింది. స్కూల్లో ఎస్ఎంసి చైర్మన్ అంటే ఏంటో తెలియని పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చి ఎంపిక అయ్యాను. ఆ తర్వాత నేను ఏం డెవలప్మెంట్ చేయాలన్నా, ఏం పని చేయాలన్నా సార్ నా దృష్టిలో ఒక శ్రీరాముడు లాంటి వాడు. ఆయన చెప్పాలంటే ఒక శ్రీరామచంద్రుడు, నాకు నేను హనుమంతుడు లాంటి వాడిని. నేను ఈ పని చెయ్యాలి సార్ అంటే ఆయన ఒక లేఖ రాసి ఇచ్చేవాడు. ఇదిగో ఈ లేఖ తీసుకోవాలి మాస్టర్, ఒక లేఖ రాసి ఇచ్చేవాడు. నేను జిల్లా పరిషత్కి ఏదన్నా పని కావాలని అనిపించినప్పుడు ఆ లేఖ తీసుకుని హనుమంతులు నాకు ఎక్కడి నుంచి అక్కడికి ఎగిరిపడి వెళ్ళేవాడిని. నేను ఏదైనా పని పట్టుకున్నానంటే అది అవే వరకు వదలను. నాకు చాలా పట్టుదల ఎక్కువ. ఆ పట్టుదలలో సార్ అది చాలా హైలైట్. ఆయన ఏది కావాలన్నా సరే నాకు ఈ విధానంగా చేసుకో నువ్వు అయితే అవుతుంది అని చెప్పి వెనకాల నుంచి ప్రోత్సహించారు. బారసారి నేను ఎస్ఎంసి చైర్మన్ కింద ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ పెద్ద ప్రధాన సమస్య ఏంటంటే వంట చేసేటప్పుడు ఆ గంజి నీళ్ళు అవి ఆ పక్కనే పారం వేసేవారు. అది నేను చూసి చాలాసార్లు బాధపడ్డాను, అది ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పి. సార్ తర్వాత ఏంటి సార్ అంటే సార్ దీనికి ఏంటి సొల్యూషన్ ఏంటంటే ఆయన ఇప్పుడు గొప్పదనం, మీరు కాసేపు సైలెంట్ కూడా ఆయన గొప్పదనం చెప్తున్నాను నేను ఇప్పుడు వినండి సార్. అలా ఎలాంటి మనిషి అంటే ఆయన సొంత డబ్బులతోటి అప్పటికప్పుడు ఒక ఇరుకుడు గుండి కట్టేస్తే దీనికి పరిష్కారం ఉందని చెప్పి 10 వరలు తెప్పించి ఆ పని నేను చేసి మీకు అక్కడ పైప్ లైన్ ఏర్పాటు చేసి వాళ్ళకి గంజి నీళ్ళు బయటపడితే ఈగల వాళ్తున్న చిరాకు అవుతుందని చెప్పి ఆ రోజు పని పూర్తి చేయించారు. ఆయన క్లాప్స్ కొట్టింది. తర్వాత రెండో సమస్య ఏంటంటే ఈ పాఠశాలకి సైకిల్ స్టాండ్ లేదు. సైకిల్ అని ఎండలో పెట్టుకుంటారు పిల్లలు, గాలి తగ్గిపోతుంటే సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పుడు చాలా బాధపడుతున్నారని చెప్పి నాకు ఆయన 2-3 సార్లు చెప్పారు. సరే సార్ మళ్ళీ మీరు లేఖ రాయండి, నేను హనుమంతులు అవుతానని చెప్పి ఇక్కడ ఎగిరి ఏలూరులో పడేవాడిని. నాకు టైమింగ్స్ ఉండవు, నాకు పని మాత్రమే ముఖ్యం. ఆయన 12:30కు లేఖ రాస్తే నేను భోజనం కూడా మానేసి 1:00 ఏలూరులో ఉండేవాడిని. వెళ్ళి ఆ పని అయిపోవాలి అంతే. వాళ్ళని సాధించి మళ్ళీ సైకిల్ స్టాండ్ కోసం నిర్మాణం కోసం నేను మళ్ళీ దాన్ని తీసుకొచ్చి అప్పటికప్పుడు మా అబ్బాయి భార్గవ్, నేను, మా స్కూల్ చైర్మన్, మన స్కూల్ వాచ్మెన్ గారు, మన ప్రభాకర్ గారు 3 రోజులు కష్టపడి మీకోసం సైకిల్ స్టాండ్ నిర్మించాం. దీన్ని యాతం పేరేంటి యాతం అర్జున్ గారు ఆయన స్పాన్సర్ చేశారు మనకి డబ్బులు దీనికి కట్టించడానికి. కానీ పనిచేసింది మాత్రం మా అబ్బాయి, నేను పనిచేసాను. దీని ప్రోత్సాహంలో కూడా సార్ లేకపోతే నేను చేయలేను. సో తర్వాత స్కూల్కి 2 పనులు చేయించాలనుకుంటున్నాను. ఇంక ఇవి నా పదవి అయ్యేలోపు ఈ జరిపించి తీరుతారు ఖచ్చితంగా. 3వది సరస్వతి విగ్రహం. ఇది నా కోరిక కాదు. ఇంతకితం ఎస్ఎంసి చైర్మన్ కింద ఒక అతను పనిచేసి వెళ్ళిపోయారు. అతను చాలాసార్లు నాకు 2-3 సార్లు కనబడినప్పుడల్లా నేను స్కూల్లో సరస్వతీదేవి విగ్రహం కట్టించాలనుకున్నాను. నాకు ఆ కోరిక నెరవేరలేదు, నువ్వు చేయగలవా అని అడిగాడు. సరే అయితే చూస్తాను అని అన్నాను కానీ నాకు నమ్మకం లేదు. మళ్ళీ సార్ని పట్టుకున్నాను, సార్ ఇది చెయ్యాలని. మళ్ళీ ఆయన ఉత్తరం రాశాడు, నేను ఎగిరి ఏలూరు పడ్డాను వెళ్ళి. సో ఎప్పుడు ప్రతిసారి కూడా ఆయన దీవిస్తే ఏ పనైనా అయిపోద్ది, ఆయన పంపిస్తే ఏ పనైనా అయిపోద్ది. నేను జిల్లా పరిషత్కి ఇది బాగా కష్టతరమైంది. సరస్వతీదేవి విగ్రహం పెట్టించాలనుకున్నాను, పర్మిషన్ ఇవ్వండి సీఈఓ సార్ అంటే విగ్రహాలకు పర్మిషన్ లేదు ఇవ్వనన్నాను. నేను పట్టు వదిలే మనిషిని కాదు, పొరపాటును కూడా పట్టుకున్నానంటే అయిపోవాల్సిందే. సో సరే ఎందుకు ఎవరంటే ఎవరి చేత రికమెండేషన్ చేయించండి, ఎమ్మెల్యే గారు చేయించాను. నేను మళ్ళీ వెళ్ళి మార్నింగ్ 6 గంటలకు ఎమ్మెల్యే ఆఫీస్ గారు కూర్చుని ఆయన చేత స్టాంప్ వేయించుకుని లెటర్ రాపించుకుని బలంగా మళ్ళీ ఎగిరాను అక్కడికి. ఒప్పుకోవాల్సిందే, ఒప్పుకున్నారు, పర్మిషన్ ఇచ్చారు. పర్మిషన్ ఇచ్చిన తర్వాత మొదలుపెట్టాం. ఇంకొక 10 రోజులు కంప్లీట్ చేసి ఆగస్టు 15 కల్లా సరస్వతీదేవి విగ్రహాన్ని మీకు అందరికీ చూపిస్తాను. దీనికి సరస్వతీదేవి విగ్రహం ఓపెనింగ్కి వచ్చే
స్పెషల్ గెస్ట్ మన మాస్టరే. సో దీని తర్వాత మనం ప్రతిసారి స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ జరిగినా, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరిగినా, లేదంటే మనం ఇలా సభ పెట్టుకున్నప్పుడు మాట్లాడాలనుకున్నా, ఇప్పటి వరకు దీనికి స్టేడియం అనేది లేదు. నెక్స్ట్ ఇది కొంచెం పెద్దది, కానీ ఖచ్చితంగా దీన్ని 3-4 నెలల్లో అవజేస్తాను. ఇది సాధించి అవజేస్తాను ఏదోలాగా. సో పిల్లలు మీరంతా చక్కగా చదివి స్కూల్కి మంచి పేరు తీసుకొచ్చి, నేను ఆల్రెడీ మీకు యూనిఫామ్ ఇచ్చే ముందు ఒకసారి స్కూల్ క్లాసెస్కి వచ్చి చెప్పాను. ఏం చెప్పాను మీకు అందరికి గుర్తుందా? చెప్పండి అన్న ఒకళ్ళు వేసి చెప్పారు. గుర్తుందా? నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక టైంలో, దేనికో సార్ పంపిస్తే ఇది కొంచెం ఎస్ఎల్సీ మీటింగ్కి వెళ్ళండి అని చెప్పి. ఆ స్కూల్ నేను వెళ్ళానే, ఇది గవర్నమెంట్ స్కూల్ కాదు, ప్రైవేట్ స్కూల్ కాదు, ఇక్కడ పంపించండి అనుకున్నాను. కానీ అది గవర్నమెంట్ స్కూలే. అక్కడ ఎలా ఉన్నారో తెలుసా, ప్రతి పిల్లలు చాలా నీట్గా వాళ్ళు ఇన్సర్ట్ చేసుకుని షూ వేసుకుని, లేడీస్ కూడా చాలా అందంగా. అది అది ఒక గవర్నమెంట్ స్కూలే. సో అదే విధంగా మిమ్మల్ని అందరూ చూడాలనుకున్నాను, చూస్తున్నాను. దానికి కారణం మా డ్రిల్ మాస్టర్. సో ఆయన చెప్పాను, ఇలా ఉండాలి, మీరు ఇలా తయారు చేయండి, ఇలాగ ఉండాలి, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కూడా ఇలాగ ఉండాలి. మీరు గవర్నమెంట్ స్కూల్ పిల్లలా లేకపోతే ప్రైవేట్ స్కూల్ పిల్లలా అని తెలియడానికి కూడా కన్ఫ్యూజ్ అవ్వాలి జనం. గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ప్రైవేట్ స్కూల్ పిల్లలకి ఏమాత్రం కూడా తీసుకోకుండా మీరు నీట్గా ఉండి నీట్గా చేయండి. నేను ఈ పనే కాదు, నా ఎస్ఎంసీ పదవి అయ్యేలోపు ఇంకా మీ స్కూల్కి ఏ పని చేయాలో అవన్నీ కూడా చేస్తాను. సో ఇద్దరితో ఇంకా సెలవు తీసుకుంటూ మా గురువు గారికి మళ్ళీ ఇంకొకసారి పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పుకుంటూ, ఎక్కడికైనా అయింది ఏదన్నా సరే స్కూల్లో కార్యక్రమం తీసుకొచ్చి చేయించాం. సెలవు.